టీవీ17 న్యూస్కి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో రాయల శేషగిరిరావు క్యాంస విగ్రహాన్ని శుక్రవారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. జిల్లాకు 3 మంత్రులు ఉండి కూడా వరి, ధాన్యం కొనడం లేదని, బాండ్ పేపర్లపై రాసి ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్ల పెంపు ఇలా పథకాలు ఆగిపోయాయని, మార్పు కోసం కాంగ్రెస్ను తెచ్చుకుంటే ఇలాంటి మార్పు వస్తుందనుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఉండి తనను దొంగలా చూస్తున్నారని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు 5 సంవత్సరాలు భరించాల్సిందేనని అన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగడం ఖాయమని, అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఎప్పటికైనా బీఆర్ఎస్ న్యాయం చేస్తుందని అన్నారు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ముఖ్యంగా పాకిస్తాన్తో ఒక వాతావరణం ఏదైతే, ఒక యుద్ధ వాతావరణం ఏదైతే నెలకొని ఉందో దేశంలో, ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రోగ్రాం బాగుంటుందా బాగుండదా అని చెప్పి చాలా మంది సందేహం వ్యక్తం చేయడం జరిగింది. కానీ శేషగిరిరావు గారి మీద ఉండే అభిమానం, నిజానికి 5వ తారీఖు జరగాలి కార్యక్రమం, కానీ 5వ తారీఖు జరగకపోయినా మరి వారి అబ్బాయి అమెరికాకి వెళ్లే లోపల 9వ తారీఖు పెట్టుకుందామని వీరయ్య గారు అడగడం, దానికి అజయ్ గారు, రవి గారు కూడా ఖచ్చితంగా మీరు రావాలి, వారికి మనం అర్పించే నివాళి ఇదే అవుతుంది అని చెప్పినప్పుడు తప్పకుండా శేషగిరిరావు గారనే ఒక అద్భుతమైన నాయకుడు, ఒక మృదు స్వభావి, అందరికీ తల్లో నాలుకలాగా కలిసిపోయే నాయకుడికి మనం అర్పించే నివాళి, మనం ఇచ్చే గౌరవం ఇది మాత్రమే అవుతుంది వారు పోయిన తర్వాత అని చెప్పి మరి ఈరోజు మీ అందరి సమక్షంలోకి రావడం జరిగింది. తప్పకుండా శేషగిరిరావు గారు ఏదైతే జీవితాంతం రైతుల కోసం తపన పడ్డారో, జీవితాంతం ఈ ప్రాంత సంక్షేమం కోసం ఏదైతే తపన పడ్డారో, తప్పకుండా వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో ఒక 2-3 విషయాలు మాత్రం నేను చెప్పాలనుకుంటాను. ఒకటి, ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూస్తా ఉంటే వీరయ్య గారిని అడిగాను, ఇక్కడ వీరయ్య గారిని, అన్నా మరి ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయా? వరుసగా వర్షం పడుతుంది అంటున్నారు, వరుసగా 5-6 రోజుల నుంచి వర్షం, నిన్న రాత్రి కూడా టెంట్లు కూలిపోయినాయి ఇక్కడ, మరి ఎట్లా ఉంది అంటే కొంటున్నారా వడ్లు? కొంటలేరా? వాన వస్తే పోయినట్టేనా? మరి బోనస్ వస్తుందా? బోనస్ రుణమాఫీ జరిగిందా? మొత్తం జరిగిందా? మరి మీ జిల్లాలో ఉండే వ్యవసాయ మంత్రి గారు, మీ జిల్లాలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారు, మీ జిల్లాలో ఉండే మరొక నెంబర్ 2 మంత్రి గారు, ఒక జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళకి 3కి పదవులు వచ్చినాయి. మన ప్రభుత్వం పోయిన తర్వాత 3కి పదవులు వచ్చినాయి. కానీ ఈ జిల్లాకి ఏం జరిగిందో ఒక్కసారి దయచేసి 17 నెలల్లో మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు పట్టుదలతో ఖమ్మం జిల్లా బాగుండాలి, ఉమ్మడి ఖమ్మం జిల్లా బాగుండాలని చెప్పి ఆ భద్రాద్రి సీతారామస్వామి పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అని కట్టి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమం చేస్తే ఆ నీళ్లు మాత్రం నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారు. అదొకటే జరిగింది. ఇంకేమన్నా జరిగిందా అంటే హల్లికి హల్లి, సున్నకు సున్నా. కానీ ఎన్ని మాటలు చెప్పారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న ఆ పెద్ద ఆయన డిప్యూటీ సీఎం గారు, మన బట్టి విక్రమార్క గారు, ఆయన చెప్పిన మాట, మధ్యలో గెలవడానికి కమల్ రాజు గారు ఓడించడానికి ఆ రోజు ఎన్నెన్ని పాటలు పడ్డారు, బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టారు, అఫిడవిట్ అని రాసినారు, దేవుడి దగ్గర పోయి ఆ అఫిడవిట్ పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినారు. అది మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఎంత ఇస్తే అంతకు 2 ఎక్కువ ఇస్తామని చెప్పి నోటికి వచ్చిన వాగ్దానాలు చేశారు. అప్పుడు అడిగినారు చాలా మంది